రైతుల ఉద్యమం ఎట్టకేలకు వారి కళ సహకారమైంది. దానికి సంబంధించి మనతో పాటు రైతు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 5 ఏళ్ళు ఏదైతే ఉందో ఉద్యమం చేశారో రాజ్యసభలో గానీ, పార్లమెంట్‌లో గానీ బిల్ పాస్ అయింది. ఇంకా ప్రధాని రాష్ట్రపతి గారి సంతకమే తరువాయి. దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు? దీనికి సంబంధించి వైసీపీ లోక్సభలో గానీ, రాజ్యసభలో గానీ ఈ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పి బయటకొచ్చారు. ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని ఇక్కడ ఒక పక్క జగన్ గారు చెప్తారు. కానీ అక్కడ ఎంపీలు మాత్రం బయటకు బాయ్‌కాట్ చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్ మీద ఏం చెప్తారు మీరు? వాస్తవంగా అమరావతి రాజధానిగా పార్లమెంట్లో అంటే రాజ్యసభ కానీ లోక్సభలో కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విషయం ఇది. ఎందుకంటే 1631 రోజులు ముఖ్యంగా మహిళా రైతులు చేసినటువంటి పోరాటం ఇది ప్రపంచ చరిత్రలోనే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల ఉద్యమం చేసి అనేక సందర్భాల్లో అనేక దేశాల్లో విజయం సాధించినటువంటి ఉద్యమాలు మనం చూసాం. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉండాలి అని చెప్పేసి తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అమరావతికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి అమరావతిని మేము అడ్డుకుంటాము, అమరావతి లేదు అది మావిగన్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టేసి అంటే ఈ రాష్ట్రం యొక్క పరువుని పార్లమెంటు సాక్షిగా కూడా వాళ్ళు మంట కలిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ నాయకుడికైనా కూడా ఆ దేశం పట్ల, పుట్టినటువంటి రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి తల్లి పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, మరి అదేవిధంగా చెల్లెల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ప్రాంతం పట్ల కానీ, మన భారతదేశం పట్ల కానీ ఆయనకి ఎక్కడా కూడా ప్రేమ ఉన్నటువంటి సందర్భం మనం చూడలేదు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మరి ఇలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా మన రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేలుగా ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన ఇష్యూ. వాళ్ళ ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఎవరైనా. పక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఈ బిల్లుకి వ్యతిరేకం అంటారు. ఏం చెప్తారు దానికి దీనికి తేడా ఏంటి? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డిదే కూడా ఒక టీం ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలైన ముక్కలు ఏం చేయాలి, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా మనకు అధికారం కావాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక 20 సంవత్సరాలు ఉన్నా, 30 సంవత్సరాలు ఉన్నా అది చెక్కు చెదరదు, మనం ఏం చేయలేము. ఇక్కడున్న రైతుల పట్ల విభేదాలు సృష్టించడానికి, కులాల పట్ల, మతాల పట్ల, ప్రాంతాల పట్ల వాళ్ళు విభేదాలు సృష్టించడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోవటం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మోడీ గారు కూడా మరి వాళ్ళు ఢిల్లీలో ఉండి మరి అమిత్ షా గారు వాళ్ళ యొక్క వ్యూహంతో ఇవాళ దీనికి చట్టబద్ధత తీసుకురావటం అనేది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఎలాంటి పరిస్థితి లేదు. అందుకే అంటారు అంబేద్కర్ గారు కూడా మరి మీరు మంచి నాయకులను ఎన్నుకోవాలి, ఎలాంటి రాక్షసులను ఎన్నుకుంటే రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించి చెప్పినటువంటి మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఏదేమైనా ఒక ప్రాంతంలో కాదు, మావిగన్ అని చెప్పి ఒక పేరు ప్రపోజ్ చేస్తారు. మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో కానీ అంటారు, మావిగన్ అంటారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అమరావతి అనేది దేవతల రాజధాని, దానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ దురదృష్టవశాత్తు మావిగన్ అని చెప్పేసి ఏదో పిచ్చి హాస్పిటల్లో పిచ్చి మందులు తిని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అయితే ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను కానీ, మహిళల మీద దాడులు కానీ, మరి అదేవిధంగా గర్భిణుల మీద దాడులను కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు, మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మంది మీద, రైతుల మీద, మహిళల మీద కేసులు పెట్టించారు. ఆ కేసులన్నింటినీ కూడా రద్దు చేయాలని మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పోలీసు అధికారులు కూడా గర్భిణుల్ని, అదేవిధంగా మరి వృద్ధుల్ని, చిన్నపిల్లలను కూడా సైతం వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళ మీద దాడులు చేశారో, వాళ్ళని బూటకాలతో తన్నారు మనం చూస్తాం. అలాంటి పోలీసు అధికారులను కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రభుత్వమైనా కూడా ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఏ విధమైనటువంటి అరాచకాన్ని చేశారో వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ చేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. భవిష్యత్తులో ఎలాంటి పిచ్చి పనులు కానీ, ఎలాంటి తొగ్గులకు పనులు కానీ ఏ నాయకుడు కానీ, ఏ ప్రజాప్రతినిధి కూడా చేయకుండా ప్రభుత్వం అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక వైఖరితో ముందుకెళ్ళినప్పుడే మన రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. లేకపోతే ఇవాళ ఇండస్ట్రియలిస్టులను కానీ వచ్చేటువంటి అమరావతికి వచ్చేటువంటి ప్రపంచ స్థాయి మరి ఏవైతే వస్తున్నాయో ఆ స్థాయిలో ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయో వాటన్నిటిని అడ్డుకోవటానికి ఒక
ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తినే కాదు, ఒక సంఘ విద్రోహ శక్తిగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఒకటే చెప్తున్నామండి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఒకటే స్టాండ్, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని. మేము 29 గ్రామాల రైతులమే కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తము పోరాడింది రాజధాని కోసము. రాజధాని అనే బిల్లు చట్టబద్ధంగా ఇవాళ ఓకే అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అసెంబ్లీలో తీర్మానం అయ్యి రాజ్యసభ అదే పార్లమెంట్కి వెళ్ళి రాజ్యసభలో ఓకే అయ్యి రేపు ద్రౌపది ముర్ము గారి ద్వారా ఆమోద ముద్ర పొందినాక ఇంకా మాకు అసలు ఏ దిగులు లేదండి, ఏ ఆలోచన లేదు. ఇంకా మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం కూడా వచ్చిద్ది అని చెప్పి మేము బల్లగుద్ది చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఇలాగే కొనసాగిస్తారు. అమరావతి రాష్ట్ర రాజధాని డెవలప్ అయ్యిద్ది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళందరూ పెట్టుబడులకు ముందుకు వస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. మేము ఇచ్చిన భూములకి సార్థకం జరుగుద్దని మాకు సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, మావిగన్ అని చెప్పి మచిలీపట్నం నుంచి కారిడార్ అని చెప్పి, దాని గురించి ఎలా స్పందిస్తారమ్మా? పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టండి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఎన్నుకోవటం పెద్ద తప్పండి నిజంగా. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కావట్లేదు, మైండ్ పోయినట్టుంది. అసెంబ్లీకి వచ్చి నువ్వు పోరాడపోయావా? నువ్వు బిల్లు పెట్టేటప్పుడు మీ నాయకులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి దాని మీద పోరాడపోయారా? మీకున్న 11 మంది వాళ్ళతోనే పోరాడండి. దాన్ని బట్టి తెలిసేది కదా. అసలు రాకుండా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ మీట్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, నేను ఒక్కడనే నా ఇష్టం, నాకు ఎదురు బదురు ఎవరు లేరని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా కుదిరిద్ది అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరో చూస్తా ఊరుకోరండి. రాష్ట్రం అందరికీ తెలుసు. అంతకుముందు 2019, 20 అట్లా ఆ టైంలో జనాలు బయటికి రాలేదు, అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సీరియల్ కన్నా, టీవీలో సినిమాల కన్నా ఎక్కువగా న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో, అన్ని ఛానళ్ళు అలాగా ఎంత డెవలప్ అయిపోయారో అందరికీ తెలుసండి. ఎవరు మంచి చేస్తుంది, ఎవరు చెడు చేస్తుంది అనేది అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నామండి, వైసీపీ ప్రభుత్వానికి ఎకనైనా స్టాండ్ మార్చుకోవాలి. స్టాండ్ మార్చుకోకపోతే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకి మనకి రాజధాని అనేది లేకుండా తాతల తరాల నుంచి మన రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేకపోయాం ఇప్పటి వరకు కూడా. ఇవాళ మాకు గర్వంగా మా రాజధాని అమరావతి అని మేము గర్వంగా చెప్పుకోవటానికి, మా పిల్లలు చెప్పుకోవటానికి, మా పిల్లల తలాలు చెప్పుకోవటానికి మేము కష్టపడి ఇవాళ ఈరోజు అమరావతి నిలబెట్టుకున్నామని మేము నిజంగా మేము చెప్పుకోలేకపోతున్నామండి. మా కష్టాన్ని మేము తరతరాలకి అందిస్తున్నాం అనే భావన మాకు నిజంగా అది చెప్పలేని భావన అండి. ఆ భావనతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే అండి ఏడుపు వస్తుంది. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. 1631 రోజులు రోడ్డు మీద కూర్చొని తిన్నామో తినలేదో ఎవరు ఏమని అడగలేదండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం మేము మా స్టాండ్ రాజధాని అన్నంత మాత్రాన మేము ఎప్పుడు ఒప్పుకోమండి. ఎందుకంటే కనీసం శిబిరాల ముందు పోతా కూడా ఏనాడు మా శిబిరం దగ్గరికి వచ్చి కానీ, మాది అనంతవనండి, మా శిబిరం దగ్గరికి వచ్చి కానీ మెయిన్ శిబిరాలు మందడం కానీ, వెలగపూడి కానీ, తుళ్ళూరు కానీ ఈ శిబిరాల మీదగా పోతా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏనాడు వచ్చి మమ్మల్ని చూసిన పాపలేదు. పరదాలు కట్టుకొని చూసుకుంటూ మేము కనపడితే పరదాలు కట్టుకొని పోవాలని చెప్పి ఆ రూట్లో పోయేవాళ్ళండి. అసలు సపరేట్ దారి వేసుకున్నాడు, మా మీదగా రాకుండా ఉండాలని సపరేట్గా వెనకమాలుగా సచివాలయంకి వెళ్ళడానికి సపరేట్ దారి వేసుకొని వెళ్ళాడు. అలాంటి వ్యక్తి ఇవాళ మేము మాట్లాడుతుంటే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు, మాకు స్టాండ్ అమరావతిలో ఉంటామని. అసలు మీ నాయకుడు ఏం చెప్తున్నాడో మీరు ఏం చెప్తున్నారో మీ నాయకుడు మీ అందరూ కలిసి అండర్స్టాండ్కి వచ్చి ఒక మాట మీద బయటకు వచ్చి మీడియాలో ప్రెస్ మీట్లో చెప్పండి. అంతేగాని ఆయన ఒక మాట, ఈయన ఒక మాట, బొత్స గారు ఒక మాట, అంబటి గారు ఒక మాట, వీళ్ళందరూ ఒక మాటలు చెప్పి జనాల్ని తప్పుడు దారి పట్టించమాకండి. ఇంకా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. రాజధాని ఏకైక రాజధానిగా ఉంటుంది. సపోర్ట్ చేసినందుకు మేమందరం మీడియా ఛానల్ కానీ ఇవాళ ప్రతి ఒక్క మీడియా ఛానల్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మా వెనకమాల మీడియా ఛానల్ ఉండబట్టే మేమందరం ఇంత అనర్హంగా మేము ముందుకు వెళ్ళగలిగాము, మా ఉద్యమం చేయగలిగాము. మా వెనకమాల అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు నిజంగా ఇంకొకటి చెప్పాలండి, నిన్న బిల్లు పాస్ అయినందుకు అన్ని రాష్ట్రాల వాళ్ళకి
చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా అమరావతి రైతులందరి తరపున కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము బిల్లు పాస్ అయినందుకు. అలాగే రేపు పూలింగ్కి ఇచ్చేవాళ్ళు కూడా, రెండో పూలింగ్కి ఇచ్చేవాళ్ళు కూడా మేము అదే చెప్తున్నామండి. అమ్మ, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల తరతరాల కోసం అందరం ముందుకొచ్చి భూమి ఇచ్చి దానికి సంబంధించి ఎలా మనం మెలుకులు ఏమేం కావాలో మన ప్రభుత్వాన్ని కోరి సానుకూలంగా వెళ్ళి మనం దాన్ని నెరవేర్చుకుందామమ్మా. అంతేగాని ఎవ్వరు మేము మేము ఆ రైతు పూలింగ్లో కూడా మేము భాగస్వాములు అవుతామండి, రెండో పూలింగ్లో కూడా. ఎందుకంటే మేము ఆ పక్క ప్రాంతం, మా పక్క ప్రాంతం కాబట్టి ఇవ్వము అనేవాళ్ళు ఎవరు లేరండి. కొంచెం అవగాహన లోపం తప్ప, ఆ అవగాహన లోపం ఏంటి అనేది మేము సరి చేసుకొని మేము ఇప్పించుకుంటాము. ఇంకా ఇంకా చెప్పాలంటే అండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో ఏకగ్రీవ తీర్మానం పెట్టినప్పుడు అసెంబ్లీకి రాలేదు, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు బాయ్కట్ చేశారు, రాజ్యసభలో కూడా బాయ్కట్ చేశారు వైసీపీ. బయటకు వస్తేనేమో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటారు, ఏం చెప్తారు? నిజంగా అండి, ఆ మాట మర్చిపోయాను. అసలు బాయ్కాట్ చేయడం అంటే ఏంటండి? అసలు నీకు రాజధానిలో ఉండటం ఇష్టం లేదు, అయితే రాజధానిలో ఉండటంలో ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటావు? ఇంకా నీ ఇల్లు ఇక్కడ ఎందుకు ఇక్కడ వెళ్ళి ప్యాలెస్ ఉంది కదా నీకు, బెంగళూరు ప్యాలెస్ ఉంది, లోటల్ ప్యాలెస్ ఉన్నాయి, నీ తండ్రి గారి ఉన్నాయి, అవన్నీ కడప అసలు వెళ్ళిపోవచ్చు కదా. నీకు రాజధాని అవసరం లేదు కదా. నీకు రాజధాని 3 రాజధానులని వంక చెప్పి నాటకాలు సరిపించి టైం అంతా వేస్ట్ చేసేసి మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కిపోయామండి. 20 ఏళ్ళు తీసుకొస్తామండి. ఒక తరం 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ తరాలు మళ్ళీ తీసుకొస్తామా? ఎంత లాస్ అయిపోయింది, ఎంత నష్టం పోయింది, అదంతా ఇవాళ పూడ్చుకొని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ సమకూర్చుకొని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడి మళ్ళీ ఇవాళ ఒక స్టేజ్కి వచ్చామండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక స్టేజ్కి తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మేమందరం చూస్తున్నామండి, ప్రతిదీ గమనిస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు మాట్లాడేది ఏదైనా ఉంటే డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీ 11 సీట్లతోనే ఆ రోజు బాబు గారికి కూడా ఎన్ని సీట్లు వచ్చినాయో మీకు తెలుసు. అయినా కానీ ఏనాడు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అసెంబ్లీకి వచ్చారు. మీరు చేసిన అవమానంతోనే ఆయన బాయ్కాట్ చేసి వచ్చేసారు తప్ప అసెంబ్లీ ఏనాడు ఆయన బాయ్కాట్ చేయలేదు. మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి పోరాడుకోండి. వైసీపీ కొత్త స్లోగన్ చెప్తుంది, ఇక అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కాదు అవినీతి ఎక్కువ జరుగుతుంది, ముందు రైతులకు న్యాయం చేయమంటారు. ఏం చెప్తారు ఒక రైతుగా మీరు? అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిజంగా వచ్చి మాట్లాడమని చెప్తున్నాము. మీరు వచ్చేదేదో పేపర్ రూపంగా వచ్చి మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి, మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాము. నిజంగా అక్కడ అవినీతి జరుగుతుందో, ఆజ్ఞం జరుగుతుందో దానికి ప్రూఫ్ ద్వారా చూపించమనండి. మేమైతే పక్కా బల్లగుద్ది చూపిస్తామండి. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి పక్కాగా పేపర్ రూపంలో పెడుతుంది. సిఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమనండి, బోర్డులో పెడుతున్నారు. ఎంత పని జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది బోర్డులో పెడుతున్నారు. అది దాన్ని చూసి మాట్లాడమని చెప్పండి. 5 సంవత్సరాలుగా ఉద్యమం చేసామంటే 1630 రోజులు ఏది ఇచ్చాడు పైపెచ్చి ఇప్పుడు పార్లమెంటరీలో కూడా మా స్టాండ్ అనేది 3 రాజధానులేనని అని చెప్పేసి పాపం ఇప్పుడు కూడా ఇంకా వేధించాలనుకుంటున్నాడు. నేను అసెంబ్లీలో ఇప్పుడైతే ఎట్టయితే బిల్లు పెట్టారో అదే ప్రకారం మేము కూడా బిల్లు పెట్టి మార్చేస్తామని చెప్పేసి మాట అయితే మాట్లాడుతున్నారు. కానీ ఈ మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి అనేది రాదని చెప్పేసి మేము అనుకొని ఇవాళ ఫస్ట్ గెలుపు అనేది మేము కూటమిని గెలిపించుకున్న రోజే మాకు ఫస్ట్ గెలుపు వచ్చింది. ఆ రోజు ఇంకా మేము మారుస్తామంటే తర్వాత మరి రాజు మారినప్పుడల్లా రాజధానులు మారతాయేమో ఎట్లా అనేది ఒక భయం అయితే ఉండేది. ఆ భయాన్ని పారద్రోలే విధంగా ఇవాళ ఈ గెజిట్ రావడం జరిగింది. ఈ గెజిట్కి మరి ఏ రకంగా అయితే మరి ఆ రైతులకి మోరల్ సపోర్ట్గా మాకు బ్యాక్ బోన్గా ఉండి ఏ రకంగా అయితే ఇది చేశారో సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు. కానీ ఇంకా కొంతమంది ఉంటారు గుప్తదానాలు అంటారు చూడు, ఆ గుప్తదానాలతోటో లేకపోతే మా సలహాలు సూచనలు మాకు ఇచ్చి మీరు ఇలా చేయండి అని చెప్పి కొంతమంది చాలామంది ఉన్నారు. మెయిన్గా ఏంటంటే సుజనా చౌదరి గారి స్టాండ్ ఏంటంటే ఫస్ట్ మేము రోడ్డు మీద కూర్చొని వచ్చిన రోజు మరి బీజేపీ తరపుగా తన మాట అని చెప్పేసి ఇక్కడ రాజధాని అంగుళం కూడా కదలదని ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్, అదే నిజమైంది కూడా. వీళ్ళందరి సహాయ సహకారాల వల్లనే కూడా గెజిట్ వచ్చిందని చెప్పేసి మా నమ్మకం అన్నమాట. మేడం, ఇప్పుడు మావిగాని అని చెప్పి కొత్తగా ఒక ప్రపోజల్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని గురించి ఏం స్పందిస్తారు? ఏం స్పందించేది ఏముంది, ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా. మెడిసిన్ ఒకటి మావిగారిలోని మెడిసిన్ ఒకటి పెడుతున్నారు. మరి లేకపోతే ఫ్యూచర్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మనవరాలకి ఏమన్నా ఇట్లాంటి పేర్లు ఏమైనా సూచించుకుంటున్నాడేమో అది అనేది అతనికి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి మరి వాళ్ళ ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియట్లేదన్నమాట. మరి ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ, సలహా సూచనలు ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ ఆయన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మూర్ఖుడు, తెలియలేనివాడు అని చెప్పి చూపించుతానే ఉండారు.
మరి ఇప్పుడు ఈ పేరు ఇవాళ సూచించే బదులు ఏ రోజైతే అమరావతి పేరు సూచించినప్పుడు ప్రజల్లో అనేది ఒక పేరు పెడతానికి అనేది ప్రజల్లో పెట్టారు. ప్రజల్లో పెట్టినప్పుడు 95% ఓటు శాతం అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఓటు శాతానికి అప్పుడు సూచిస్తే బాగుండేది. అట్లా కాకుండా ఇవాళ ఏదో నేను పేరు పెడుతున్నాను, పేరు మారుస్తున్నానంటే మరి రైతుల మీద మాకేదో ప్లాట్లు ఇవ్వలేదు అని చెప్పేసి పాపం మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. ఆ పార్లమెంట్లో మాట్లాడే బదులు మేము 1631 రోజు మరి మా శిబిరాల మీదుగానే మీరు వెళ్తున్న రోజు మీరేం బాధపడబాకండి, మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి ఒక భరోసా అనేది కల్పిస్తే బాగుండేది. అట్లా కాకుండా మీరు ఇవాళ వచ్చి మరి ఏదో రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి అనమాట. అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అనమాట. అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు రైతుల మీద ఎటువంటి సానుభూతి వద్దయ్యా, మరి నీకు పేర్లు సూచించే అవసరం లేదు. రేపేదన్నా నువ్వు మార్చి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ పార్లమెంట్లో గెజెట్ తీసుకొచ్చి మార్చిన రోజు నిజంగానే మావి గన్నే పెట్టుకో. ఎందుకంటే నీకు కావాల్సింది ఏంటంటే సముద్ర తీరాలు కావాలి. మరి ఆ విధిగానే ఇప్పుడు మరి మచిలీపట్నం పోర్టు దగ్గర అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. నీ పేరును కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యట్లా.